హాయ్ నేను సతీష్. ఇవాళ లైవ్ ఎపిసోడ్ ప్రోమోలు అదిరిపోతాయి. నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఊహించిన ట్విస్ట్లు అయితే కనిపిస్తాయి. అసలు నిన్నటి వరకు వచ్చిన అప్డేట్స్ ఒక లెక్క అయితే ఇవాళ నుంచి వచ్చే అప్డేట్స్ ఒక లెక్క. అంతా చెప్పిన తర్వాత ఫైనల్గా నాకు చాలా అప్డేట్స్ తెలిసిన తర్వాత ఏమనిపించిందంటే, అరే ఇది అన్ఫెయిర్ కదా, ఇట్లా కాకుండా ఫెయిర్గా ఒక ఛాన్స్ ఇస్తుంటే బాగుంటుంది కదా, ఎందుకు అనిపించిందని కూడా వీడియోలో అనలైజ్ చేస్తా. వీడియో చూసే ముందు ఏంటంటే మీరు ఒక లైక్ కొట్టేసేయండి. అలాగే ఎక్కువ మంది లైక్స్ కొడితే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఈ అప్డేట్స్ అన్నిటికీ 50-60 వేల మంది చూస్తున్నా కనీసం ఒక 6-7 లైక్స్ అని పడి ఉంటే మరింత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఫస్ట్ మన ఛానల్ నుంచి కదా అప్డేట్స్ వచ్చేది. ఇంకా కొన్ని పేజెస్లో ఇన్స్టాలో కావచ్చు, మనకు తోటి రివ్యూర్స్ కావచ్చు, చాలామంది మరి మన దగ్గర నుంచే పెడతా ఉంటారు. బట్ మనకు రీచ్ రావాలంటే మీ నుంచి ఎంకరేజ్ రావాలి. అలాగే జర్నలిస్ట్ సతీష్ వీడియోస్ ప్రతి వీడియోకి చాలా మంది హైప్ ఇస్తున్నారు. హైప్ ఇవ్వండి, లైక్ చేయండి, మెసేజ్ పెట్టండి. న్యూస్ బాల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సీజన్లో జర్నలిస్ట్ సతీష్ 1 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తాను. మీ ఎంకరేజ్ని బట్టి అది పెద్ద విషయమే కాదు. సరే ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఈ టాస్క్ అయింది కదా, లైవ్లో టాస్క్ హైలైట్ టాస్క్ అది. ఆ లాన్లో రెడ్ అండ్ బ్లూ కలర్ బాక్సులు పెట్టారు. 2 బాక్సులు పెట్టి ఆ కలర్ఫుల్గా కలర్స్తో ఉన్న ఆ రౌండ్స్ ప్లేట్లు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకెళ్లి సైజుల వారీగా ఆ బాక్సుల్లో పిరమిడ్ల టవర్ కట్టాలి అని చెప్పి శ్రీజ అండ్ భరణి ఇద్దరిలో ఒకరికే ఛాన్స్ అని చెప్పాడు కదా బిగ్ బాస్. ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. నా ఒపీనియన్ ఏంటంటే కూడా చెప్తా, ఫైనల్లీ మీ ఒపీనియన్ కూడా ఏంటని చెప్పండి. సరే, ఆ పిరమిడ్ కట్టాలనేటప్పుడు హౌస్లోని వాళ్ళని కూడా తమ టీముల్లోకి తీసుకునేలాగా ఒప్పించాలని బిగ్ బాస్ చెప్పాడు. చెబితేనే ఇక్కడ ఒక మెలిక్ కూడా పెట్టాడు. ఇప్పుడు ఎవరైతే అంటే భరణి వర్సెస్ శ్రీజకు సంబంధించి వీక్ అంతా టాస్క్లు ఆడించి ఫైనల్గా టాస్క్ల ద్వారా కూడా ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం అలాగే పెడుతూనే వన్స్ ఏ టీంకి అయితే కమిట్ అవుతారో, ఏ టీంలో అయితే ఉంటారో అందులోనే స్టిక్ ఆన్ అయిపోవాలి, ఇంకా మళ్ళీ జంపింగ్ జపాంగులు ఉండవని కూడా మెలికి పెట్టేశారు. ఇక్కడ ఫస్ట్ ఏంటి, టాస్క్ల గురించి చెప్పి ఆ ఎంపికల గురించి ఎవరైతే చేరారని కూడా మాట్లాడదాం. ఈ దమ్ము శ్రీజ వైపు గౌరవ్, డీమోన్, కళ్యాణ్, సాయి శ్రీనివాస్, సంజన, రీతు ఈమె వైపు సపోర్ట్గా ఉంటే, భరణి వైపు ఏంటంటే నిఖిల్, ఎమాన్యుయల్, తనూజ, మాధురి, దివ్య, రాము, సుమన్ ఆయన వైపు అయితే నిలబడ్డారు. ఇక్కడ ఈ టాస్క్లో సంచాలకుడు అయితే మనకు లైవ్లో కొంత స్కిప్ చేస్తూ చూపిస్తూ ఉన్నాడు. ఫైనల్ డెసిషన్ అయితే మాధురికే అడిగాడు బిగ్ బాస్. మరి దాన్ని బట్టి చూస్తే నాకు ఈ ఫస్ట్ రౌండ్కి అయితే ఎవరు సంచాలకులు లేరేమో అనిపించింది. లైవ్లో మనకి జోపల మాధురికి అయితే ఫైనల్ డెసిషన్ చెప్పమని చెప్పింది. ఇక్కడ ఈ టాస్క్ అయితే నెక్స్ట్ లెవెల్ ఆడారు, గట్టిగా ఆడారు. ఫిజికల్ అయితే వేరే లెవెల్లోనే చెప్పాలి. ఆ గౌరవ్ను నిఖిల్ బ్లాక్ చేసేసాడు, వదలలేదు. ఆఖరి వరకు చాలా కుస్తీలు పట్టారు. ఇక ఇటువైపు చూస్తే భరణి, ఎమాన్యుయల్, డీమోన్ అయితే మామూలుగా బ్లాక్ చేయలే, అసలు అద్దరు కొట్టేశాడని చెప్పాలి. ఎలాంటి ఉడుంపట్టు అంటాం కదా, అలాంటి ఉడుంపట్టు పట్టేసి ఫిజికల్ టాస్క్లు వస్తే ఇతనికంటే తోపు లేరు అనే స్థాయిలో అలా రేంజ్లో డీమోన్ అయితే ఇరగొట్టేశాడు. ఈ రోజు ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా ప్లస్ అయ్యింది. ఫిజికల్ టాస్క్ నిన్న చెప్పాను కదా, నైట్ మిడ్ నైటే మన ఛానల్ ఫస్ట్ అప్డేట్లో ఫిజికల్ టాస్క్ ఆడేటప్పుడు అప్పుడు కొన్న అప్డేట్ ప్రకారం ఎమాన్యుయల్, భరణికి గాయాలైతే అని. ఇక డీమోన్ కాదు, గౌరవ్ కాదు. గౌరవ్కి చేతులకి దెబ్బలు తగిలితే, డీమోన్కి దెబ్బలు తగిలితే, ఆయనకి ఎవరు ఎమాన్యుయల్ కాలు మొత్తం పట్టేసి, నిఖిల్కి అసలు అందరూ కూడా మేల్ కంటెస్టెంట్స్ అందరూ కూడా రచ్చనంబడి చేశారు. ఈ 5 టాస్క్లు ఆడేటప్పుడు గౌరవ్ తగ్గలే, నిఖిల్ తగ్గలే, ఎమాన్యుయల్ తగ్గలే, ఇంకా అందరూ కూడా చాలా బాగా ఆడారు. అయితే ఇక నేను చెప్పినట్టు ఫస్ట్ రౌండ్లో ఆ గౌరవ్ను నిఖిల్ బ్లాక్ చేసేసి వదలలేదు అన్న కదా, అట్లాగే భరణి, ఎమాన్యుయల్ ఇద్దరిని కలిపి డీమోన్ బ్లాక్ చేసేసాడు. ఇక్కడ శ్రీజకి ఏంటి ఫ్రీగా కొద్దిగా అటు ఇటు మూవ్ అవ్వడానికి చకచకా వెళ్ళి అటువైపు 3 మేల్ కంటెస్టెంట్స్ వచ్చారు, ఇటువైపు 2 మేల్ అండ్ 1 ఫీమేల్ ఆడడం వల్ల ముగ్గురు ఆడాల్సిన టాస్క్లో ఇప్పుడు చకచకా వెళ్ళిపోయి ఆ టవర్ అయితే కట్టగలిగింది. అది బాగా అడ్వాంటేజ్ అయ్యింది. లైవ్లో క్లియర్గా ఈ టాస్క్ని మనకు చూపించాలి, బట్ గట్టిగానే పట్టుబట్టారు, అర్థమవుతుంది వాళ్ళందరూ చూపిస్తే. కానీ ఆఖరిలో ఏంటి, శ్రీజ టవర్ను భరణి ఎట్లా విడిపించుకొని వచ్చి ఆ ఎమాన్యుయల్ అద్దరు పట్టుబట్టిస్తే, అన్న ఎల్లన్న ఎలాగో వెళ్ళాను అంటే ఆ భరణి విడిపించుకుంటూ వచ్చి ఆ శ్రీజ టవర్ను దన్నేయడంతో బాక్స్ నుంచి పక్కకు వెళ్ళింది. జస్ట్ కొద్దిగా ఆ బాక్స్ని టచ్ చేసి ఉంది. ఆ పిరమిడ్ షేప్ అంతా కొద్దిగా ఉంది, షీట్ మీద షీట్ అట్లా ఉండి చిన్నగా ఆ పైవి పిరమిడ్ షేప్ అనేది ఆ ఏదైతే ఇవన్నారు కదా, ఏమంటారు బాక్సులు, ఆ బాక్సుల వైపు ఉన్నాయి. మరోవైపు ఏంటి, భరణి బాక్స్లో 2 ప్లేట్స్ పక్క పక్కన పడి ఉన్నాయి. ఆ బాక్స్ వైపు కాకుండా పక్క పక్కన పడి ఉన్నాయి. ఇక్కడ చాలా గొడవ అయింది లైవ్లో. బాబాయ్, ఆ టీము వర్సెస్ ఈ టీం అయితే గంటకు పైగా వాదించుకొని నరాలు తెగిపోయేలాగా, గొంతులు చించుకునేలాగా మాది విన్ అంటే మాది విన్, మీది బాక్స్ బయట ఉన్నాయి, బాక్స్కి టచ్ లేవు. భరణివేమో బాక్సులు 2 ప్లేట్స్ పక్క పక్కన ఉన్నాయి, సో టవరే షేపే లేదనేసి వాళ్ళు, లేదు ఈ అమ్మాయిది మీదే లేదు అనేసి అంటే, లేదు పిరమిడ్ షేప్ అయితే ఉంది, చిన్నగా లోపల వైపు ఉన్నాయి కనుక శ్రీజదని చెప్పి అసలు ఎంత లొల్లయిందంటే ఏం డెసిషన్ వస్తుందని నరాలు దిగేలాగా తెంచుకొని ఉంటే లాస్ట్కి తెగే పని లేదని ఆఖరికి బిగ్ బాస్ కల్పించుకుని ఎవరిది టవర్ ఉందో చెప్పండి అని అక్కడ పదం వాడాడు. టవర్ ఉందో చెప్పండి అంటే మాధురి అంతవరకు ఏంటి, కళ్యాణ్
నువ్వు శ్రీజ వైపు సపోర్ట్ చేసుకుంటే చేసుకో, కానీ న్యాయం అంటూ ఉంటుంది, నీతి అంటూ ఉంటుంది, ధర్మం అంటూ ఉంటుంది. నీతి న్యాయం ధర్మానికి కనబడిన 4వ సింహాలకు చెప్పాలి అని ఆవిడ అంతలా మాట్లాడింది. తను భరణికి సపోర్ట్ చేసిన ఆవిడ ఫైనల్లీ బిగ్ బాస్ వచ్చేసి మాధురి మీరు చెప్పండి టవర్ ఎవరిది ఉందో చెప్పండి అనేసరికి ఆఖరికి తప్పనిసరి పరిస్థితుల్లో మాధురి శ్రీజాత టవర్ ఉందండి అంటే అక్కడ బిగ్ బాస్ ఏంటి ఆ టవర్ కన్సిడర్ చేసి పైగా ఆవిడ బాక్స్ వైపు ఉంది కనుక భరణి ఇది మెయిన్ ఆ టవర్ షేప్ లేదు, బయటపడి ఉన్నాయి. సో మొదటి రౌండ్ అయితే అంతిమంగా శ్రీజ గెలిచింది. ఇది హైలైట్ అయితే ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ పడిన తర్వాత చాలా రోజుల తర్వాత అబ్బా సీజన్ 9లో మంచి ఎపిసోడ్ చూసామే అన్న ఫీల్ ఆ కిక్ మజా అయితే మనకు వస్తుంది. ఇక రెండో రౌండ్లో ఏంటంటే ఇదే టాస్క్లను కూడా బర్నీను నిఖిల్ను డీమన్ మళ్ళీ పట్టేశాడు, మళ్ళీ ఉడుము పట్టే మామూలుగా కాదు. ఇమాన్యుయల్ అటువైపు గౌరవ పట్టుబడడంతో ఇద్దరు గట్టిగా పడ్డారు. ఇక్కడ ఈయన కూడా పెనుగులాడితే ఇంకా రెండు ఏమంటారు సింహాలో లేకపోతే రెండు పెద్ద అనకొండలో కొండ చెరువులో కనబడితే ఎట్టుండదో ఆ రేంజ్లో కనబడింది. ఒక డిస్కవరీ ఛానల్లో లేకపోతే డిస్కవరీ ఇది యానిమల్ ప్లానెట్స్ చూస్తే మంచి పవర్ఫుల్గా ఫైట్లు చేస్తాయి చూడండి యానిమల్స్, ఆ రేంజ్లో తలపడ్డారు. హైలైట్ అనిపించింది. బట్ చివరికి ఒకే ఒక ప్లేట్ శ్రీజ బాక్స్లో ఉంది. దీంతో ఈ రౌండ్లో ఆమె గెలిచింది. అయితే లైవ్లో మనకు కొంత చూపిస్తున్న మెయిన్ అది చూపించకపోయినా ఏం జరిగింది చూపించలేదు, స్కిప్ చేసేస్తారు. అక్కడ చాలా న్యాగ్ కొట్టేసాడు, ఎపిసోడ్లో చూపించాలి, ప్రోమోలో హైప్ ఇవ్వాలి, హైలైట్ చేయాలని. సరే రెండో రౌండ్లో శ్రీజ గెలిచింది కదా. ఇక మూడో రౌండ్లో కూడా ఎమ్మెన్యేలు ఏంటంటే అప్పటికే ఇంకా అయిపోయాయి మొత్తం. నేను అన్నట్టుగా ఏందన్నా ఇది 15 వారాల సీజన్ 5 నెలల సీజన్ లాగా ఉంది, ఇప్పటికే మాకు పెట్రోల్ అయిపోతుంది, ఇంకా ఒక్కొక్కరు వస్తూనే ఉన్నారు ఈ సీజన్ అన్నాడు కదా. అట్లాగే ఈ టాస్క్లు ఇన్ని రౌండ్లు అంత కుస్తీలు బట్టి అంత గట్టిగా ఆడిన తర్వాత ఇంకా అయిపోద్దిగా, నా వల్ల కాదని నేను ఆడలేనంటే ఎప్పటికీ ఆయన కాళ్ళు నొప్పులు ఒళ్ళు నొప్పులు అన్నీ వచ్చాయి, అందరికీ దెబ్బలు దిగలే. ఇంకా ఆయన తప్పుకున్న తర్వాత రాము దిగుతాడు. ఈ రౌండ్లో ఒక్క ప్లేట్ కూడా పెట్టలా. దీంతో ఎవరికి పాయింట్ లేదు, ఎందుకంటే రాము కూడా దిగినా సరే బాగా ఆడాడు. ఆయన కూడా శ్రీజాన్ కంప్లీట్గా బ్లాక్ చేసేసాడు. చేసేసిందే కాకుండా లాస్ట్లో ఆమె టవర్ మొత్తం దన్నేశాడు. సో ఆయన ఇక్కడ చాలా హైలైట్ గేమే ఇచ్చాడు, ఆయన అవుట్పుట్ అయితే బాగానే వచ్చింది. అట్లాగే డీమన్ కూడా స్విమ్మింగ్ పూల్లో బర్నీతో పాటు పడిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఆయన వచ్చి ఈ వీళ్ళ టవర్ మొత్తం ఆయన దన్నేశాడు. సో ఈ రౌండ్లో మాత్రం ఫైనల్గా ఎవరికి ఏం పాయింట్ రాదు, మొత్తానికి మంచి గేమ్ అయితే ఆడారు. సరే ఇక్కడ ఈ రౌండ్లోనే బర్నీని పట్టుకొని ఆ పూల్లోకి డీమన్ అనేది పడేశాడు. ఇక్కడ ఆయనకి రిబ్స్కి వాపు వచ్చేసిందంట, ఇబ్బంది అయింది. ఇమీడియట్గా ఉన్నపాలంగా స్పాట్లో అక్కడే డాక్టర్ గారు వచ్చి అక్కడే చెకప్ చేసి మెడిసిన్ ఇచ్చి క్లియర్ అయిద్దాం అనుకుంటే లేదు, ఇమీడియట్గా ఉన్నపాలంగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే అంబులెన్స్ వచ్చి టకటక వెంటనే తీసుకెళ్ళిపోయారు. హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఎక్స్రేలు స్కానింగ్లు అన్నీ చూసి చేసి లేకపోతే మళ్ళీ ఇబ్బంది అయిందని అల్లాడిపోయాడంట. సో అందువల్ల ఆ తర్వాత ఆ పూల్ అయిపోయిన తర్వాత అక్కడ తీసుకెళ్ళిపోయారు అనమాట, ఇమీడియట్గా తీసుకెళ్లారు. అయితే ఇక్కడ ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సీరియస్ అయిపోతుంది, ఇక కష్టమేమనుకో అక్కడ సిచ్యువేషన్ స్పాట్లో మరి అంత మనిషి కూడా అల్లాడిపోతే నొప్పితో ఒకసారి ఉక్కిరిబిక్కిరి అయిపోయారు అందరూ. నాకున్న అప్డేట్ ప్రకారం ఇక్కడ అశ్రద్ధ చేయొద్దని తీసుకెళ్ళిపోయిన తర్వాత ఫైనల్ ఏంటంటే క్లియర్ అయిపోయిందంట, మొత్తం హెల్త్ పర్వాలేదు సర్దుకుంది, వేగంగా ఇమీడియట్గా రెస్పాండ్ అవడంతో రియాక్ట్ అవ్వడం వల్ల సరిపోయిందని చెప్పి మొత్తం క్లియర్ అయిందంట. సో కష్టమేమో మళ్ళీ హౌస్లో అడుగు పెట్టమనుకున్న ఆయన హ్యాపీగా హుందాగా దర్జీగా ఆయన ఫ్యాన్స్ కావచ్చు మనందరూ నేను కూడా మీరందరూ కోరుకున్నట్టుగా ఏదైనా టాస్క్లో ఆయనకి నచ్చినట్టు ఆడిని ఎలాగన్నా ఆడిని కానీ ఇమీడియట్గా వేగంగా కోలుకొని మళ్ళీ వస్తే తన గేమ్ అతను ఆడుకుంటే బెటర్ అన్న మాదిరిగా హౌస్లోకి అయితే మళ్ళీ ఎంట్రీ ఇచ్చేసాడు. బర్నీ ఫ్యాన్స్తో ఫుల్ హ్యాపీ, ఆయన అయితే మళ్ళీ రేస్లో ఉంటాడు. పైగా ఎటు 2 టీములు ఉన్నాయని చెప్పే కదా, ఆ టీములతో ఈ వారం అంతా రచ్చరచ్చ కంటెంట్ అయితే రాబోతుంది, నో డౌట్. అయితే ఇక్కడ నేను ఏమంటానంటే బిగ్ బాస్ ఇక్కడ ఒక ఒపీనియన్ పోల్ కూడా మళ్ళీ పెట్టాడు. ఫ్యాన్ బేస్ బీబీ ఫ్యాన్ జోన్ అని చెప్పేసి అందులో మన హాట్స్టార్లో మీరు రెగ్యులర్గా ఓట్ అని వేస్తారు కదా, ఓటు ఇప్పుడు అఫీషియల్గా జరిగింది. నేను ప్రీ ఒపీనియన్ పోల్ ఓటింగ్ పోల్ పెట్టేటప్పుడు కూడా కొంతమంది అడిగారు ఎప్పుడు అఫీషియల్ అంటే అఫీషియల్ ఇప్పుడు ఈరోజు ఎపిసోడ్ నిన్న ఎపిసోడ్ తర్వాత స్టార్ట్ అయింది కదా, దాని కిందే మీరు మోర్ ఆప్షన్స్ సంథింగ్ ఉంది, మోర్ చార్ట్స్ మోర్ ఆప్షన్స్ అనే దాని మీద టచ్ చేస్తే అక్కడ బిగ్ బాస్ ఫ్యాన్ జోన్ అని ఉంది, అందులో ఓటింగ్ పెట్టాడు మళ్ళీ బిగ్ బాస్ వీళ్ళిద్దరిలో శ్రీజ లేదా బర్నీ ఎవరికి ఓటు వేస్తారు అని చెప్పేసి. అయితే నేనేమంటానంటే ఖచ్చితంగా ఇద్దరికి అవకాశం ఇచ్చేస్తే బెటర్. ఎందుకు అంటే ప్రయాణం పెట్టి ఆడుతున్న టాస్కుల్లో ఖచ్చితంగా ఇచ్చేసి మళ్ళీ కంటిన్యూ చేస్తే బెటర్ అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఆయన హోప్స్ పెట్టుకొని ఇంత స్ట్రాంగ్గా ఆడి వచ్చి నేను ఉంటాను నేను ఆడాలనే ఇంట్రెస్ట్ కనిపిస్తూ ఉంది కదా. బాండ్స్ ఏదైతే ఉందో ఆ బాండ్స్ వల్ల నాకు లాస్ అయిపోయిందని చెప్పేసి ఇప్పటికే మళ్ళీ ఏంటంటే ఏమది నిన్న అందరూ కూడా మీరు మార్చుకోవాల్సినవి ఏంటి చెప్పండి అని అడిగినప్పుడు కూడా అందరూ చెప్పిన తర్వాత ఆయన కూడా మ్యాక్సిమం యాక్సెప్ట్ చేశాడు. మెయిన్ అతనికి బయటకు వచ్చిన తర్వాత అర్థమైంది తన గేమ్ ఏంటి, ఎందుకు పోయింది, ఎలా అయ్యింది అనేది అర్థమైంది కనుక ఖచ్చితంగా ఉంటే బెటరు, ఆడుకుంటే బెటరు, ఆ మిస్టేక్స్ మళ్ళీ జరగకుండా చూసుకుంటాను, ఇట్లా
చాలా సేపు అయితే ఆలోచించుకొని ఆలోచనలు పడ్డాడు. గేమ్ చేంజ్ అవుతుంది, చేంజ్ అయ్యే అవకాశం ఉంది. పైగా దమ్ము శ్రీజ కూడా ఆల్రెడీ అన్‌ఫెయిర్ ఎలిమినేషన్. పైగా ఆవిడ వచ్చిన తర్వాత ఒక రకమైన కంటెంట్. ఆవిడది ఏంటంటే వాకల్లీ ఫిజికల్ ఆవిడకి ఇచ్చి పడేస్తది. భరణి ఏంటంటే వాకల్లీ తక్కువైనా సరే ఎమోషనల్‌గా అలాగే ఫిజికల్ టాస్క్‌లు ఇచ్చి పడేస్తది. ఇట్లాంటివి ఈ రకంగా ఇద్దరు కంటెంట్ ఇచ్చే కటౌట్‌లే. సో ఇద్దరికి ఛాన్స్ ఇచ్చేస్తే బెటర్ అన్నది నా ఫీలింగ్. ఎందుకంటే అంత ప్రాణం పెట్టి ఆడిన తర్వాత కూడా మళ్ళీ ఆశలన్నీ పెట్టిన తర్వాత హాస్పిటల్ పాలయ్యి వచ్చిన తర్వాత కూడా ఇంకా మీ టాస్కుల్లో ఫెయిల్ అయ్యారు అట్లా ఇట్లా కాకుండా ఇద్దరికి ఛాన్స్ ఇస్తేనే ఫెయిర్ అనిపిస్తుంది. ఇక మళ్ళీ తేల్చుకుంటారు. రెండో అవకాశం ఏముంది? ఇంకా ఇంకా ఈసారి వాళ్ళ మిస్టేక్స్ ఏంటో తెలుసుకున్నారు. బయటికెళ్ళి వచ్చి చూసారు. ఓహో! ఎక్కడ పొరపాటు జరిగింది, అక్కడ పొరపాటు పూర్తి అవగాహన వచ్చింది. ఈ రెండో ఆప్షన్‌లో ఇంకా ఎవరికి దమ్ము ఉంటే, ఎవరికి సత్తా ఉంటే, ఎవరు ఫెయిర్‌గా ఆడితే, ఎవరు ట్రాన్స్‌పరెన్సీతో ఉంటే, ఎవరి ఆట నచ్చితే వాళ్ళకి ఉంచుతారు ఆడియన్స్. మళ్ళీ నచ్చకపోతే మళ్ళీ చేసిన పొరపాట్లు చేస్తే ఇప్పుడు ఆల్రెడీ ఇద్దరు కూడా బయటకు వచ్చేసారు కదా! మళ్ళీ చేస్తే మరోసారి వచ్చేస్తారు. కానీ అలా ఇస్తేనే ఫెయిర్ లేకపోతే కాదు అన్‌ఫెయిర్ అనిపిస్తుంది నా ఒపీనియన్. మరి మీకేమనిపించింది మెసేజ్ కూడా పెట్టండి. ఎందుకంటే ఇద్దరికి టాస్క్‌లు పెడతా ఉన్నారు. పెట్టడంతో పాటు ఇప్పుడు ఇక్కడేంటి నేను స్టార్టింగ్‌లో చెప్పా కదా! ఆ టీములు సెలక్షన్ అప్పుడు విషయంలో కూడా బిగ్ బాస్ ఫస్ట్ మెలికి పెట్టడం వల్ల టీమ్ ఫార్మింగ్‌లో కూడా చాలా ఒపీనియన్స్ ఎట్లా బయటపడ్డాయంటే దమ్ము సిరీస్ ఫస్ట్ గౌరవ్, డీమోన్, కళ్యాణ్, సాయి, సంజన, రీతుతో పాటు ఇమాన్యుయల్, నిఖిల్ కూడా అటే వచ్చారు. ఆయన వైపే ఉన్నారు. ఇద్దరు కూడా శ్రీజ వైపే ఉంటామని అన్నారు. భరణి వచ్చి ఇమాన్యుయల్ అడిగాడు. ఇమాన్యుయల్ ప్లీజ్ నా కోసం ఆడాలి, నువ్వు ఆడాలి, ఆడాలని ఆయన రిక్వెస్ట్ చేస్తే ఇక ఇమాన్యుయల్ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో శ్రీజ దగ్గరికి వెళ్ళి ఆయన బతిమలాడుతూ ఉన్నాడు, అడుగుతూ ఉన్నాడు, రిక్వెస్ట్ చేస్తున్నాడు. పవర్ అస్త్రం ఇవ్వలేదు దీని గురించి ఫీల్ అయ్యాడు. ఇప్పుడు కూడా ఇంతలాగా అడుగుతున్నప్పుడు కూడా చేయకపోతే నాకు గిల్ట్ ఫీల్ వస్తుంది. ప్లీజ్ అర్థం చేసుకో, నీకే సపోర్ట్ చేయాలని ఉంది కానీ అని అంటే శ్రీజ కూడా అడిగింది. అదేంటి నువ్వు ఇటు ఉండాలి కదా, ఆడాలి కదా, నా కోసం ఆడవా ప్లీజ్ అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా అడిగితే ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఆ అమ్మాయి కూడా సరే అయితే మరి ఇంకేం చేస్తామని ఆ అమ్మాయి అంటే ఇమాన్యుయల్ మళ్ళీ భరణ దగ్గరికి వచ్చి అన్న పవర్ అస్త్రా నీకు వాడలేదా, నీకు సేఫ్ చేయలేదా, ఈ కట్టప్ ఇవన్నీ పక్కన పెట్టు, అవన్నీ వదిలేసాయి, నీ కోసం నేను ఆడతా, ప్రాణం పెట్టి ఆడతానని చెప్పేసి అన్నంత ఆయన కూడా ఓకే అండి. ఈలో ఒక ట్విస్ట్ ఏమైందంటే నిఖిల్ ఏం చేస్తాడు, శ్రీజ దగ్గరికి వెళ్ళిపోతాను, శ్రీజకి సపోర్ట్ ఇస్తానని అటు వెళ్ళిపోతే ఈ మాధురి భరణి వచ్చి మళ్ళీ నిఖిల్ని అడిగారు. అబ్బాయిలంతా అటువైపు ఉన్నారు, స్ట్రాంగ్ టీం అంత ఉంది, ఇటేముంది దివ్య, మాధురి, ఈ ఇంకెవరు తనూజ, సోమన్ శెట్టి, రాము, ఇట్లా వీక్ టీం అంతా ఇటు ఉంది. అటువైపు సాయి శ్రీనివాస్ ఉన్నాడు, సాయి శ్రీనివాస్, డీమోను, కళ్యాణ్, పవన్ కళ్యాణ్, వీళ్ళంతా స్ట్రాంగ్ టీం అటే ఉంది. సో అంతా అటు పోతున్నారు కానీ వీటి వైపు ఉండి అడగడంతో నిఖిల్ లేదు, నాకు భరణికి ఆపోజిట్గా ఆడాలని ఉంది, మంచి టాస్క్ ఆడాలని ఉంది, ఎట్లా ఉంది అనేసి అంటే ఫైనల్లీ మళ్ళీ వీళ్ళు కూడా అడగడంతో నిఖిల్ కూడా మళ్ళీ భరణి వైపు మారుతాడు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు గత దొంగల టాస్క్లు అంటే ఎవరికి ఎప్పుడు నచ్చుతాడు, జంప్ అయిపోవచ్చు అని చెప్పాడు. బట్ ఎక్కడైతే జంపింగ్ జపాంగ్స్ లేవని బిగ్ బాస్ చెప్పేసాడు కనుక వీక్ అంతా ఏ టాస్క్లు ఆడినా దమ్ము స్టేజ్ వైపు ఒకలా ఎవరైతే ఉంటారో వాళ్ళే ఆడాలి, అటు భరణి వైపు ఉండాలి కనుక ముందే మరి డిసైడ్ చేసుకున్నాను ముందు తప్పలేదు. వాళ్ళు రిక్వెస్ట్లు చేసుకున్నారు, వీళ్ళ ఒపీనియన్స్ చెప్పారు, చాలా ఇష్యూ జరిగింది, ఇలా ఫైనల్గా ఇట్లాగైతే వచ్చారు. సో ఇప్పుడు ఏంటి రెండు టీముల్లో చూసుకుని వీళ్ళ టీమే దమ్ము సిరీస్ అయితే స్ట్రాంగ్ గా ఉంది. గౌరవ్ ఫిజికల్ గా ఇందాక నేను స్టార్టింగ్ లో చెప్పినట్టుగా ఎరగొట్టేశాడు. డీమాన్ పవన్, కళ్యాణ్, సాయి శ్రీనివాస్, రీతు కూడా అమ్మాయిల పరంగా చూసుకున్న రీతు బాగా ఆడుతుంది. సో ఎక్కువగా పవర్ఫుల్ ఫిజికల్లీ స్ట్రాంగ్ గా వెళ్తుంది. భరణి వైపు ఏంటి ఇప్పుడు నిఖిల్, ఇమాన్యుయల్ కూడా అటు వెళ్ళిపోతామని ఇటు వచ్చారు కనుక కొంత బ్యాలెన్స్ అవుతుంది, లేకపోతే కంప్లీట్గా వీక్ అయిపోతుంది. ఈ తనూజ, మాధురి, దివ్య, రాము, సుమను ఇట్లా ఉంటుంటే ఇంకెట్లా అవుతుంది. సో వాళ్ళు రావడంతో కొద్దిగా టఫ్ ఫైట్ వచ్చింది, మంచిగా వచ్చింది. నువ్వనైనా తాడైపోయాడు అంటాం కదా, ఒక మజా కిక్ వచ్చే టాస్క్లు అంటాం కదా, అట్లా ఆడగలిగారు, ఆ మజా అయితే వచ్చింది. సో మొత్తానికి ఏంటంటే ఇంత టాస్కులు టీములు కూర్పులో కూడా ఇంత ప్రాసెస్ పెట్టి మళ్ళీ ఫిజికల్ టాస్కుల్లో కూడా వాళ్ళు ప్రాణం పెట్టి ఆడి ఇంత చేసి ఫైనల్లీ ఒక్కరికే ఛాన్స్ ఇస్తున్నాను. అఫ్ కోర్స్ నేను బిగ్ బాస్ చెప్పాడు ఒక్కరికే ఛాన్స్ అని, కాకపోతే ఇద్దరి నుంచి వస్తుంది కనుక ఇద్దరు కూడా ఇచ్చి పడేస్తామన్నట్టు ఉన్నారు కనుక ఆవిడ కూడా నా ల్యాగ్, ప్రొలాంగ్ ఇవన్నీ మార్చుకుంటాను, ఎట్లా ఆడతానంటే ఇతను కూడా బాండ్స్ అన్ని బ్రేక్ చేసుకుని బాండ్స్ వల్ల బిస్కెట్ అయ్యి బాండ్స్ వల్ల హైలైట్ అయిపోయింది. ఎందుకంటే అతనికి బయటకు వచ్చిన తర్వాత బజ్లో కావచ్చు అందరూ కూడా చెప్పింది అదే, నీ బాండ్సే నీకు ముంచేసాయి, ఆ బాండ్స్ వద్దు నిన్న కూడా వాళ్ళందరూ కూడా వచ్చిన కూడా చెబుతా ఉన్నాడు, దీనివల్ల లాభం ఉండదు నష్టమే తప్పని కొంత అర్థం అయ్యింది. సో ఇస్తే బెటర్ అనేది నా ఫీలింగ్. మరి మీకేమనిపించిందో మెసేజ్ పెట్టండి. ఎదురికి ఛాన్స్ ఇవ్వాలా అవసరం లేదా ఏంటి అనేది ఆ ఓటు కూడా పెట్టినట్టు కదా అది. అలాగే ఓటింగ్ వీడియో కూడా మర్చిపోకండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయండి, లైక్ చేయండి. రెండు ఛానల్స్ న్యూస్ బాల్ అండ్ జర్నలిస్ట్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.